అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథి దేవుళ్ళకి, ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మధు క్రియేషన్స్ అండ్ సంపత్ నంది టీమ్ వర్క్స్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఓదెల 2. నేను ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో ఇన్స్పెక్టర్గా చేశాను. సేమ్ పాత్రనే ఇక్కడ పోషిస్తున్నా. ఈ సినిమా విలక్షణమైన సినిమా. ఎందుకంటే ప్రేతాత్మకి పరమాత్మ శక్తికి మధ్య జరిగే సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్, ఫైట్ అండ్ వార్. విశిష్ట నటుడు వశిష్ఠ సింహ విలక్షణమైన పాత్రలో ఈ సినిమాకి మరో లెవెల్కి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు మనందరికీ ఎంతో సౌందర్యవతిగా ఉన్న తమన్నా గారు తన రౌద్ర రూపాన్ని ఈ సినిమా ద్వారా మనకు చూపిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శకులు అశోక్ తేజ గారికి, నిర్మాత మధు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. పరిచయమైన రోజు నుంచి ఇప్పటి వరకు నా చెయ్యి వదిలిపెట్టకుండా నడిపిస్తున్న దర్శకులు సంపత్ నంది గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. నిజంగా నేను ఇండస్ట్రీలో ఒక 7-8 ఏళ్ల కిడ్ని, ఆ పసిపిల్లోని ఇలాంటి పెద్దలు నడిపిస్తున్నారు. చాలా సంతోషం. అలాగే ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర చేసిన హెబ్బా పటేల్ గారికి, అందరికీ కూడా ఈ సినిమా చాలా గొప్పగా అఖండ విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మళ్ళా ఎందుకంటే మనం థ్రిల్లర్ సినిమాలు చూసాం, హర్రర్ సినిమాలు చూసాం విడివిడిగా. ఈ హర్రర్ని స్పిరిచువాలిటీతో కలిపి ఈవిల్ స్పిరిట్కి స్పిరిచువాలిటీకి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ని చాలా అద్భుతంగా సంపత్ నంది గారు రాశారు. ఇది కొత్త ట్రెండ్ స్టోరీ లైన్ అవుతుంది. డెఫినెట్గా ఈ సినిమా చాలా గొప్ప విజయం సాధిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. కొన్ని సినిమాలు సెట్లో ఉన్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటాయి ఈ సినిమా ఏదో అద్భుతం జరుగుతుందని. అలా ఈ సినిమాలో నేను చేస్తున్నప్పుడు నాకు అనిపించింది డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు రాక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. I wish all the fans and friends and cine lovers, please watch this movie on theaters on 17th April of this month. ముఖ్యంగా సుమా మేడం, మీ యొక్క మెమరీ మాకు కొంచెం అప్పివ్వాలి. ఆవిడ అనర్ఘళమైన వాగ్దాటికి నేను ముగ్ధుడవుతా. నేనే అప్పు తెచ్చుకుంటూ ఉంటాను సార్. కొంచెం మాకు షేర్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. సార్, మీరు సినిమాల్లో చాలా భయపెడుతూ ఉంటారు కదా, మీకేంటంటే భయం అని తెలుసుకోవాలని ఉంది. నాకు భయం అంటే లేదండి, ఏమీ లేదు. ఈవిల్ అంటేనే భయం. ఎవరంటే? ఈవిల్ అంటే భయం. ఓకే, అదిగోండి అక్కడే కూర్చొని ఉన్నారు ఈవిల్. కానీ ఇక్కడ గుడ్ బాయ్ లాగా కనిపిస్తున్నాడు. ఆన్ స్క్రీన్ మనం April 17th మాత్రం ద బ్యాడ్ బాయ్ గా వశిష్ఠ గారిని చూడబోతున్నాము. ఇంకో వశిష్ఠ గారు కూడా వచ్చేసారు. వారికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. విరూపాక్ష సినిమాని మనకు అందించి, ఓహో మళ్ళీ చెప్పానా నేను, ఇప్పుడు మనకి విశ్వంబర సినిమాని అందించబోతున్నటువంటి డైరెక్టర్ బింబిసారా డైరెక్టర్కి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ నాగమహేష్ గారు, మీకు ఏమీ భయాలు లేవా? లేవు మేడం. మ్యారేజ్ అయ్యిందా? నన్ను చూసి భయపడి ఆవిడ వెళ్ళిపోయింది. అయ్యో, ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నాగమహేష్ గారు. త్వరలోనే April 17th మిమ్మల్ని మేము థియేటర్స్లో చూస్తాం. ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వశిష్ఠ గారికి నమస్కారం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాని April 17న థియేటర్లో చూసి గొప్ప సక్సెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులు, ఇక్కడికి వచ్చిన అందరూ గెస్టులు, ప్రేక్షకులు అందరికీ కృతజ్ఞతలు. ఓదెల రైల్వే స్టేషన్ ఇది నా ప్రొడక్షను. ఓదెల 2 మధు గారి కంటిన్యూషను. ఓదెల 3 ఏమవుద్దో తర్వాత చెప్తాం. సో యాక్చువల్లీ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ నాకు సుపరిచితం. సో ఏదో కారణాల వల్ల దీంట్లో నేను ఇన్వాల్వ్ అవ్వలేకపోయాను. కానీ నా బెస్ట్ విషెస్ ఆల్వేస్ ఆర్ దేర్. అండ్ సంపత్, మా ట్రావెల్ హ్యాస్ బీన్ వెరీ లాంగ్ విత్ హిమ్. సో ఏమైంది వేళ బెంగాల్ టైగర్, ఓదెల ఇలాగ జరుగుతూనే ఉంది. నెక్స్ట్ సినిమా కూడా అతనితోనే చేస్తున్నాను. సో ఈ సినిమా కాన్సెప్ట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. సో
ఈ కరెంట్ ట్రెండ్ కూడా ఈ సినిమా ఇది ఈ ప్రజలకి ప్రేక్షకులకి ఇది డెఫినెట్గా నచ్చుద్దని నాకు దృఢ నమ్మకం. సో మీరందరూ థియేటర్లో చూస్తేనే సినిమా మీరు ఎంజాయ్ చేయగలరు. సో మిగతా ఇంకెక్కడో చూడొద్దు. ఈ సినిమా చూడండి. 17th April రిలీజ్ అయిన తర్వాత 19th 20th సక్సెస్ మీట్ పెడతారు మధు గారు, అప్పుడు వచ్చి మాట్లాడతాను. థ్యాంక్ యూ.